బోల్డ్ అంత ఆస్తున్నది. ఆఖరికి ఏమైంది తెలుసా? కరోనా కాలం అంటే వచ్చింది అప్పుడు కూడా. అర్థమైందా? యాకోబు 11 మంది కుమారులు ఈ యేసోపుని అమ్మేశారు చూడు. అమ్మేసిన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కొనుక్కోవలసి వచ్చింది. అర్థమైనా? దిక్కులేని చేశాడు. ఈ 11 మందికి ఆయనే దిక్కయ్యాడు. అర్థమవుతుందా? ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రికి ఉన్నాడు పొరుగు దేశంలో. అక్కడికి వెళ్ళి ఒరే మన దేశంలో వర్షం రావట్లేదు, పంటలు ఎండిపోయింది, మన బదిలికి గొర్రెలకి ఏం లేదు, గడ్డి లేదు, మేత లేదు, మనం తింటాక తినలేదు, ఆ పొరుగు దేశంలో ఉన్నదంట, అక్కడికి వెళ్ళి కొనుక్కురండి అని అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు కదా. ఇక్కడ అమ్మేస్తే అక్కడ కొనుక్కున్నాడు కదా ఆ అబ్బాయిని. ఆయన అక్కడ ఏమయ్యాడు? జైల్లో తీసుకొచ్చి అక్కడికి ఈ దేశం నుంచి అక్కడికి ఆయన ఎవరో ప్రధానమంత్రి అయ్యాడంట. ఏ కొడుకని తెలియదు, వీళ్ళ తమ్ముడని తెలియదు. అక్కడికి వెండి రోకలు, బంగారం ఇవన్నీ పట్టుకెళ్ళి తిండి కొనుక్కొత్తాక, ఇక్కడ పశువులకి వాటికి తిండి కొనుక్కొత్తాక అక్కడికి వెళ్ళాడు. అర్థమైందా? దిక్కయ్యాడు. ఈ దిక్కుమాలను